ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, మనం సాహిత్య ప్రక్రియల్లో భాగంగా రుబాయి అనే ప్రక్రియ గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం. రుబాయి చూడాలి, రుబాయి అన్నాం. అసలు రుబాయి అన్నాం కదా, చూడాలి. నాలుగు అనే అర్థం ఇచ్చే, నాలుగు అనే అర్థం ఇచ్చే, ఈ నాలుగు అనే అర్థం ఇచ్చే అర్బా, ఈ అర్బా అనే ఈ అరబిక్ పదం ఏదైతే ఉందో, ఈ అర్బా అనే అరబిక్ పదం నుండి రుబాయి అనే పదం ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి. నాలుగు అనే అర్థం ఇచ్చినటువంటి ఏ పదం నుండి? అర్బా అనే పదం నుండి మనకి ఏ పదం ఏర్పడింది అంటే రుబాయి అనే పదం ఏర్పడింది. మరి ఇక్కడ చూడాలి, రుబాయి అనే పదానికి అర్థం ఏంటి అంటే, రుబాయి అంటే నాలుగు, రుబాయి అంటే నాలుగు అని అర్థం ఉంది. నాలుగు అని అర్థం. రుబ్ అనే పదానికి అర్థం ఏముంది అంటే, రుబ్ అనగా అర్థం ఏంటి అంటే, రుబ్ అనగా రసము లేదా సారము అని అర్థాలు ఉన్నాయి. రుబ్ అంటే రసం, సారం అని అర్థం. చూడండి, రుబాయి అనే పదానికి అర్థం అడిగితే నాలుగు అని మనం అర్థం చెప్పుకోవచ్చు. రుబ్ అనే పదానికి రసము, సారము అని అర్థాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, పారసీక భాష ఏదైతే ఉందో, ఈ పారసీక భాష నుండి తెలుగులోకి వచ్చిన ప్రక్రియ, పారసీక భాష నుండి తెలుగులోనికి వచ్చినటువంటి ప్రక్రియ ఏది అంటే, ఈ పారసీక భాష నుండి తెలుగులోకి వచ్చినటువంటి ప్రక్రియ పేరు రుబాయి అనే ప్రక్రియ. చూడండి, మరి నాలుగు అనే అర్థం ఇచ్చినటువంటి అర్బా అనే అరబిక్ పదం నుండి మనకి రుబాయి అనే పదం ఏర్పడింది. మరి రుబాయి అంటే నాలుగు అని అర్థం. రుబ్ అనే పదానికైతే రసము లేదా సారం అని అర్థం ఉంది. పారసీక భాష ఏదైతే ఉందో రుబాయి అనేది, ఈ పారసీక భాష నుండి తెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఏది అంటే రుబాయి అని మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడాలి, విషయం ఏంటి అంటే, మరి చూడాలి, మరి సరస సంభాషణ ఆనందానికి ప్రతీక గజల్ అయితే, సరస సంభాషణ ఆనందానికి ప్రతీక గజల్ అయితే మరి చూడండి, దీని తర్వాత చూసినట్లయితే సందేశానికి ఏదైతే ఉందో, మరి సందేశానికి ఆనందానికి ప్రతీక అని దేన్ని పిలుస్తారు అంటే రుబాయి అనే ప్రక్రియని పిలుస్తారు. ఒకసారి చూడాలి, సరస సంభాషణకి ఆనందానికి ప్రతీక గజల్ అయితే, సందేశానికి ఆనందానికి ప్రతీక అని దేన్ని పిలుస్తారంటే రుబాయి. మరొకసారి చూడండి, నాలుగు అని అర్థం ఇచ్చే అర్బా అనే పదం ఏదైతే ఉందో, ఈ అర్బా అనే పదం నుండి రుబాయి అనే పదం మనకి ఏర్పడింది. రుబాయి అంటే నాలుగు అని అర్థము. రుబ్ అనే పదానికి రసము, సారము అని అర్థాలు ఉన్నాయి. పారసీక భాష రుబాయి తెలుగులోకి ఏ భాష నుండి వచ్చిందండి అంటే, రుబాయి తెలుగులోనికి పారసీక భాష నుండి రుబాయి అనే ప్రక్రియ తెలుగులోనికి వచ్చింది. మరి సరస సంభాషణకి ఆనందానికి ప్రతీక గజల్ అయితే, మరి సందేశానికి మరియు ఆనందానికి ప్రతీక అని దేన్ని అంటారు అంటే, సందేశానికి ఆనందానికి ప్రతీక అని రుబాయి అనే ప్రక్రియని పిలుస్తారు. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత పారసీక భాష ఏదైతే ఉందో, ఈ పారసీక భాషలో చూడండి ఒకసారి, రుబాయి అనే ప్రక్రియ ఉంది కదా, ఈ రుబాయి ప్రక్రియకు
ఈ రుబాయి ప్రక్రియకు మరి ఆద్యుడు ఎవరు అంటే అతని పేరు మహమ్మద్ రుద్కి. మహమ్మద్ రుద్కి అనేవాడు రుబాయి అనే ప్రక్రియకు ఆద్యుడు. మరి పారసీక భాషలో ఉమర్ ఖయ్యూమ్ రాసిన రుబాయిలు ఏవైతున్నాయో ఈ ఉమర్ ఖయ్యూమ్ రాసినటువంటి ఈ రుబాయిలు అనేవి ఏవైతున్నాయో రుబాయిలు అత్యంత ప్రజాదరణ పొందాయి అన్నమాట. అత్యంత ప్రజాదరణ పొందాయి. గుర్తుపెట్టుకోవాలి. రుబాయి అనే ప్రక్రియకు ఆద్యుడెవరు అంటే మహమ్మద్ రుద్కి. ఈ రుబాయి ప్రక్రియ పారసీక భాషలో ఎవరి వల్ల బాగా ప్రాచుర్యం పొందింది అంటే ఉమర్ ఖయ్యూమ్ రాసినటువంటి రుబాయిల వల్ల పారసీక భాషలో రుబాయి అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే చూడాలి ఇక్కడ మిత్రులారా, మరి రుబాయి అనేది ఏదైతే ఉందో ఈ రుబాయి ప్రక్రియను హిందీ భాషలో ఏమంటారు అంటే ఈ ప్రక్రియని హిందీ భాషలో ఏమని పిలుస్తారు అంటే హిందీ భాషలో ఈ ప్రక్రియను చౌపది అంటారు. రుబాయి అనే ప్రక్రియని హిందీ భాషలో ఏమంటారు అంటే చౌపది అంటారు. హిందీ భాషలో రుబాయి ప్రక్రియకి ఏమని పిలుస్తారు అంటే చౌపది. పారసీక భాషలో ఎవరి రుబాయిలు బాగా పేరు పొందాయి అంటే ఈ ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పేరు పొందాయి. రుబాయి అనే ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అంటే మహమ్మద్ రుద్కి అనేవాడు ఆద్యుడు. మరి తెలుగులో ఏదో మనం చూసినట్లయితే ఈ తెలుగులో గజల్ అని కానీ అలాగే రుబాయి కానీ తెలుగులో గజల్ రుబాయి వంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ గజల్ రుబాయి వంటి ప్రక్రియలు మరి తెలుగులో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే తెలుగులో ఈ ప్రక్రియల్ని ప్రవేశపెట్టిన వారు ఎవరండి అంటే ఈ తెలుగులో గజల్ రుబాయి వంటి ప్రక్రియలు ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే వారి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు అని మనం చెప్పుకోవాలి. చూడాలి. రుబాయి ప్రక్రియకు ఆద్యుడు మహమ్మద్ రుద్కి. అలాగే పారసీక భాషలో ఎవరి రుబాయిలు బాగా ప్రజాదరణ పొందాయి అంటే ఉమర్ ఖయ్యూమ్ రాసిన రుబాయిలు ప్రజాదరణ పొందాయి. రుబాయి ప్రక్రియని హిందీ భాషలో ఏమంటారు అంటే 4 పాదాలు ఉండటం వల్ల మరి ఆ పేరు వచ్చింది అనుకుంటున్నాం. మరి పారసీక భాషలో పారసీక భాష కాదు, రుబాయిని హిందీ భాషలో అయితే చౌపది అని పిలుస్తారు. అలాగే తెలుగులో గజల్ కానీ లేదా రుబాయి వంటి ప్రక్రియలు కానీ తెలుగులో ప్రవేశపెట్టిన వారు, తెలుగులోకి తీసుకొచ్చిన వారు ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు తెలుగులోకి గజల్ మరియు రుబాయి వంటి ప్రక్రియలు ప్రవేశపెట్టారు. ఈ రుబాయిలో ఉండే గానయోగ్యత వలన రుబాయికి ఈ రుబాయిలో ఉండే గానయోగ్యత వల్ల రుబాయికి వచ్చినటువంటి పేరు ఏది అంటే దాని పేరు తరానా అంటారు. తరానా. రుబాయిలో ఉండే గానయోగ్యత వల్ల రుబాయికి వచ్చిన పేరేంటి అని అడిగితే ఎవరైనా తరానా అని మనం చెప్పుకోవాలి. మరి చూడాలి, ఉర్దూ కానీ అరబ్బీ కానీ అలాగే పారసీక భాషలో పద్యపాదం ఏదైతే ఉందో పద్యపాదాన్ని ఏమంటారు అంటే మిశ్రా అని పిలుస్తారు. మిశ్రా అంటారు. మరి 2 పాదాలు గల పద్యపాదం, 2 పాదాలు గల పద్యాన్ని, ఈ 2 పాదాలు గల పద్యాన్ని ఏమంటారు అంటే షేర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఉర్దూ భాషలో కానీ అరబ్బీలో కానీ పారసీక భాషలో కానీ పద్యపాదాన్ని మిశ్రా అంటారు. మరి 2 పాదాలు గల పద్యం ఏదైతే ఉందో ఈ 2 పాదాలు గల పద్యాన్ని అయితే షేర్ అంటారు. మరి 2 షేర్లు కలిస్తే ఏదైతే ఉందో
మరి 2 షేర్లు కలిస్తే 2 షేర్లు కలిస్తే ఒక రూపాయి అవుతుంది. 2 షేర్లు అంటే షేర్ అంటే 2 పాదాలు కలిగిన పాదాన్ని, పద్య పాదాలు ఉండే పాదాన్ని, 2 పాదాలు గల పద్యాన్ని షేర్ అంటారు కదా. అలా మరి 2 షేర్లు కలిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఒక రూపాయి అనేది ఏర్పడుతుంది. అంటే రూపాయిలో 4 పాదాలు ఉంటాయన్నమాట. మరి 2 షేర్లు గల రూపాయిని ఏమంటారని అడిగితే, ఈ 2 షేర్లు గల రూపాయి అనేది ఏదైతే ఉందో, 2 షేర్లు గల రూపాయిని దోబైతి, 2 షేర్లు గల రూపాయిని ఏమంటారు అంటే దోబైతి అంటారు. గుర్తుపెట్టుకోవాలి, 2 షేర్లు గల రూపాయిని ఏమంటారు దోబైతి. చూడండి, రూపాయిలో ఉండే గానయోగ్యత వల్ల రూపాయికి వచ్చిన పేరు ఏంటి అంటే తరానా. ఉర్దూ, అరబ్బీ, పారసీక భాషలో పద్యపాదాన్ని ఏమంటారు అంటే మిశ్రా. 2 పాదాలు గల పద్యాన్ని ఏమంటారు అంటే షేర్. మరి 2 షేర్లు ఉండే పద్యాన్ని, అంటే ఈ 2 షేర్లు కలిస్తే ఏం ఏర్పడుతుంది అంటే ఒక రూపాయి ఏర్పడుతుంది. మరి 2 షేర్లు గల రూపాయిని ఏమంటారు అంటే దాన్ని దోబైతి అని పిలుస్తారు. ఒకసారి చూడాలండి, ఒకసారి మనం ప్రీవియస్గా చూస్తే మరి రూపాయి అనే ప్రక్రియ ఏదైతే ఉందో చూడాలి. 4 అనే అర్థం ఇచ్చే అర్బా అనే అరబిక్ పదం నుండి రుబాయి అనే పదం ఏర్పడిందని చెప్పాం. రుబాయి అంటే 4 అనే స్పష్టమైన అర్థం ఉంది. రుబ్ అనే పదానికి రసము, సారం అని అర్థాలున్నాయి. రుబాయి ఏ భాష నుండి తెలుగులోకి వచ్చింది అంటే పారసీక భాష నుండి తెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఏంటి అంటే రుబాయి. మరి సరస సంభాషణకి, ఆనందానికి ప్రతీక గజలైతే, మరి సందేశానికి, ఆనందానికి ప్రతీక అయినటువంటి ప్రక్రియ ఏది అంటే రుబాయి. అలాగే చూసినట్లయితే మిత్రులారా, రుబాయి ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అంటే, ఈ రుబాయి ప్రక్రియకు పారసీక భాషలో మొదట మహమ్మద్ రూద్కి అనేవాడు పునాదులు వేశాడు. అందుకే రుబాయి ప్రక్రియకు ఆద్యుడు మహమ్మద్ రూద్కి. కానీ పారసీక భాషలో ఉమర్ ఖయ్యూమ్ రాసిన రుబాయిలే బాగా బహుళ ప్రజాదరణ పొందాయి. మరి రుబాయి అనే ప్రక్రియ హిందీ భాషలో ఏమంటారు అంటే చౌపది అంటారు. అలాగే తెలుగులో గజల్, రుబాయి వంటి ఈ నూతన ప్రక్రియల్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే అతని పేరు దాశరథి కృష్ణమాచార్యులు అని మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడాలి, రుబాయిలో ఉండే గానయోగ్యత వల్ల రుబాయికి వచ్చిన పేరేంటి అంటే తరానా అనే పేరు వచ్చింది. మరి ఉర్దూ, అరబ్బీ, పారసీక భాషల్లో పద్యపాదాన్ని ఏమంటారు అంటే మిశ్రా అంటారు. 2 పాదాలు గల పద్యాన్ని ఏమంటారు అంటే షేర్ అంటారు. ఈ 2 షేర్లు ఉండే పాద ఏదైతే ఉందో కలిస్తే అప్పుడు ఒక రుబాయి అనేది ఏర్పడుతుంది. మరి 2 షేర్లు ఉండే రుబాయిని ఏమంటారు అంటే దోబైతి అంటారు. ఇప్పుడు చూడాలి మిత్రులారా, రుబాయికి సంబంధించి ఈ రుబాయి యొక్క లక్షణాలు ఏవైతే మనం ఇప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం. రుబాయి ఫస్ట్ పాయింట్, రుబాయి మాత్రా ఛందస్సు ఏదైతే ఉందో, రుబాయి అనేది ఎప్పుడు మాత్రా ఛందస్సులో, రుబాయి అనేది ఎప్పుడు కూడా మాత్రా ఛందస్సులో రుబాయి అనేది ఉంటుంది, మాత్రా ఛందస్సులో ఉంటుంది. అలాగే చూసినట్లయితే మరి 4 పాదాలు ఏదైతే ఉందో ఈ రుబాయి అనేది 4 పాదాలతో నడిచే ముక్తకం అని పిలువబడింది. 4 పాదాలతో నడిచే ముక్తకంగా పిలువబడింది. 4 పాదాలు ఉండే ముక్తకం అన్నమాట. అలాగే చూడాలి, రుబాయిలోకి వచ్చేసరికి చూడండి, రుబాయిలో 3వ పాదానికి మినహాయించి, 3వ పాదం ఏదైతే ఉందో ఈ 3వ పాదాన్ని మినహాయించి 1, 2, 4 ఏవైతే ఉన్నాయో ఈ 1, 2, 4 పాదాలకు రదీఫ్ కాఫియాలు, రదీఫ్ మరియు కాఫియాలు ఉంటాయి. చూడాలి, మాత్రా ఛందస్సులో రుబాయి ఏ ఛందస్సులో ఉంటుంది అంటే మాత్రా ఛందస్సులో ఉంటుంది. రుబాయి అనేది ఎన్ని పాదాలలో ఉంటుందంటే 4 పాదాలతో నడిచే ఒక ముక్తకం. అంటే ఒక రుబాయికి ఇంకో రుబాయికి సంబంధం ఉండదన్నమాట. 4 పాదాలతో నడిచే ముక్తకం అంటే స్వయం సంపూర్ణమైనదని అర్థం. మరి 3వ పాదానికి మినహాయించి, ఈ 3వ పాదం ఏదైతే ఉందో దీనికి మినహాయించి మరి 1, 2, 4 అనే పాదాలు, 1, 2, 4 పాదాలకు మాత్రమే ఈ రదీఫ్ కాఫియాలు అనేవి ఉంటాయి. మరి ఇంతకీ చూడాలి, రుబాయి ఏదైతే ఉందో ఈ రుబాయిలో ఉండే
అంత్యప్రాస ఏదైతే ఉందో, ఈ రుబాయిలో ఉండే అంత్యప్రాస ఏదైతే ఉందో అంత్యప్రాసను, ఈ రుబాయిలో ఉండే అంత్యప్రాసను రదీఫ్ అంటారు. అంత్యప్రాసను రదీఫ్ అంటారు. అంత్యప్రాసకు ముందు వచ్చే అంత్యప్రాసకు ముందు వచ్చే ఈ అంత్యప్రాసకు ముందు వచ్చే పదంలోని చివరి అచ్చు లేదా హల్లు ఏదైతే ఉందో, చివరి అచ్చు లేదా హల్లు అనేది ఏదైతే ఉందో హల్లును ఏమంటారు అంటే దీనిని కాఫియా అంటారు. గుర్తుపెట్టుకోవాలి. రుబాయి ఎప్పుడు మాత్రా ఛందస్సులో ఉంటుంది. రుబాయి 4 పాదాలతో నడిచే ముక్తకం అంటే ప్రతి రుబాయి స్వయం సంపూర్ణంగా స్వతంత్రంగా ఉంటుంది. ఇది 4 పాదాలు ఉంటాయి రుబాయిలో. రుబాయిలో 3వ పాదానికి రదీఫ్ కాఫియాలు ఉండవు. 1, 2, 4 పాదాలకు మాత్రమే రదీఫ్ కాఫియాలు ఉంటాయి. అలాగే రుబాయిలో ఉండే అంత్యప్రాసను రదీఫ్ అంటారు. ఈ రుబాయిలో అంత్యప్రాసకు ముందు వచ్చే పదంలోని చివరి అచ్చు లేదా హల్లు ఏదైతే ఉందో దానిని కాఫియా అంటారు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే మరి రుబాయికి సంబంధించి చూడాలి. ఈ రుబాయిలో కొందరు తఖుల్లస్ అంటే కలం పేరు లేదా కవి నామముద్ర లేదా కవి నామముద్ర వాడుతారు. ఇది తప్పనిసరి కాదు. గుర్తుపెట్టుకోవాలి. రుబాయి ప్రక్రియలో కవి నామముద్ర తఖుల్లస్ అంటే కవి నామముద్ర వాడుతారు కొందరు. అయితే ఇది ఖచ్చితంగా ఈ తఖుల్లస్ అనేది ఏదైతే ఉందో తప్పనిసరి కాదు. వాడితే వాడచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అలాగే చూడాలి, రుబాయిలో ప్రతి మాత్రలో కూడా ప్రతి పాదం ఏదైతే ఉందో ఈ ప్రతి పాదంలో సమానమైన మాత్రలు అనేవి ఏవైతే ఉన్నాయో ప్రతి పాదంలో సమానమైనటువంటి మాత్రా నియమం అనేది ఉండాలి. అలాగే చూడాలి, దీని తర్వాత మనం చూసినట్లయితే 7 ఈ రుబాయిలో ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా ఉండాలి. ఒక పాదంలోని అర్థం మరొక పాదంలోనికి ఏం చేయాలి అంటే వ్యాపించకూడదు. గుర్తుపెట్టుకోండి. రుబాయి అనేటప్పుడు ఏదైతే ఉందో రుబాయిలో కొందరు తఖుల్లస్ కవి నామముద్ర అనేది కలం పేరు అనేది వాడుతారు. అయితే అది తప్పనిసరి కాదు. రుబాయిలో ప్రతి పాదంలో కూడా సమానమైనటువంటి మాత్రలు ఉండాలి. మరి రుబాయిలో ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా ఉండాలి. ఒక పాదంలో ఉండే అర్థం మరో పాదంలోకి వ్యాపించకూడదు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత చూసినట్లయితే దీని తర్వాత 8 రుబాయి గజల్ ప్రక్రియల్లో ఈ రుబాయి గజల్ ప్రక్రియల్లో సర్వనామాలు రుబాయి గజల్ ప్రక్రియల్లో సర్వనామాలు తప్ప నామవాచకాలు అనేవి ఏవైతే ఉన్నాయో నామవాచకాలు ఉండకూడదు. సర్వనామాలే ఉంటాయి, కానీ రుబాయి గజల్ ప్రక్రియల్లో నామవాచకాలు అనేవి వీటిలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. రుబాయి ఏదైతే ఉందో ఈ రుబాయి మాత్రా ఛందస్సుకు చెందినటువంటి
మాత్రా ఛందస్సు ఏదైతే ఉందో ఛందస్సుకు చెందిన ఈ రుబాయి మాత్రా ఛందస్సుకు చెందిన ఏ గతిలో అయినా ఏ గతిలో అయినా ఏ గతిలో అయినా రాయవచ్చును. గుర్తుపెట్టుకోవాలి. రుబాయి మాత్రా ఛందస్సుకు చెందిన ఏ గతిలో అయినా సరే రాయొచ్చు. చూడాలండి మిత్రులారా, మరొకసారి చూసినట్లయితే రుబాయి గజల్ ప్రక్రియల్లో నామవాచకాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఉండకూడదు, సర్వనామాలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో నామవాచకాలు సర్వనామాలు తప్ప నామవాచకాలు ఉండకూడదు. రుబాయి మాత్రా ఛందస్సుకు చెందిన ఏ గతిలో అయినా రాయొచ్చు. అంటే ఈ గతులు అంటే ఏంటి చూడండి, ఎప్పుడైనా 3 మాత్రలు ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అంటే 3 మాత్రలు ఉండేదాన్ని త్రిస్రగతి అంటారు. 4 మాత్రలు ఒకవేళ ఉంటే అప్పుడు దాన్ని చతురస్రగతి అంటారు. ఒకవేళ ఎప్పుడైనా 5 మాత్రలు ఉంటే 5 మాత్రలు ఉండేదానిని ఖండగతి అంటారు. ఒకవేళ 7 మాత్రలు ఉన్నాయనుకో, 7 మాత్రలు ఉంటే దాన్ని మిశ్ర ఏదైతే ఉందో గతి అంటారు. ఒకవేళ 9 మాత్రలు ఉంటే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఈ 9 మాత్రలు ఉంటే దానిని సంకీర్ణ గతి అంటారు. కాబట్టి మాత్రా ఛందస్సులో ఈ గతులు ఉంటాయి. 3 మాత్రలు ఉండే గతి ఏంటి అంటే 3 మాత్రలు ఉంటే దాన్ని త్రిస్రగతి అంటారు. 4 మాత్రలు ఉంటే దాన్ని చతురస్రగతి అంటారు. 5 మాత్రలు ఉంటే దాన్ని ఖండగతి అంటారు. 7 మాత్రల కాలాన్ని మిశ్రగతి అంటారు. అలాగే 9 మాత్రల కాలాన్ని సంకీర్ణ గతి అంటారు. ఇలాగా రుబాయి అనేది మాత్రా ఛందస్సుకు సంబంధించిన ఏ గతిలో అయినా రాయొచ్చు. అది మళ్ళీ ఒకసారి చూడాలండి. రుబాయి లక్షణాలు మనం చూడాలి మిత్రులారా. రుబాయి మాత్రా ఛందస్సులో ఉంటుంది. అలాగే 4 పాదాలతో నడిచే ముక్తకము, 3వ పాదంకి మినహాయించి 3వ పాదానికి మినహాయించి 1, 2, 4 పాదాలకు మాత్రమే రదీఫ్ కాఫియాలు ఉంటాయి. రుబాయిలో ఉండే అంత్యప్రాసను రదీఫ్ అంటారు. ఆ అంత్యప్రాసకు ముందొచ్చే మరో పదంలోని అంత్యప్రాసకు ముందు వచ్చే పదంలోని చివరి అచ్చు లేదా హల్లుని ఏమంటారు అంటే కాఫియా అంటారు. అయితే ఇక్కడ చూడాలి, మరి రుబాయిలో కొందరు తకుల్లస్ అంటే కవి నామముద్ర లేదా కలం పేరు వాడుతారు. ఇది తప్పనిసరి అనేది కాదు. అలాగే ప్రతి పాదంలో కూడా రుబాయిలో సమానమైన మాత్రలు ఉండాలి అనేది నియమము. అలాగే రుబాయిలో ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా ఉండాలి. ఒక పాదంలోని అర్థం మరో పాదంలోనికి వ్యాపించకూడదు. అదేవిధంగా చూసినట్లయితే చూడాలి, రుబాయి గజల్ ప్రక్రియల్లో సర్వనామాలు తప్ప నామవాచకాలు ఉండవు. అలాగే రుబాయి మాత్రా ఛందస్సుకు చెందిన ఏ గతిలో అయినా రాయొచ్చు. గతులు ఎలా నిర్ణయించబడతాయి? 3 మాత్రలు ఉంటే దాన్ని త్రిస్రగతి అంటారు. 4 మాత్రలు ఉంటే చతురస్రగతి అంటారు. 5 మాత్రలు ఉంటే ఖండగతి అంటారు. 7 మాత్రల్ని మిశ్రగతి అంటారు. 9 మాత్రలు సంకీర్ణ గతి అంటారు. ఇలా ఇందులో ఏ గతిలో అయినా సరే ఈ రుబాయిలు అనేవి మనం రాయొచ్చు. రుబాయిలను తెలుగులో ఎవరు ప్రవేశపెట్టారు? దాశరథి కృష్ణమాచార్యులు. రుబాయి ప్రక్రియకు అసలు ఆద్యుడు ఎవరు అంటే మహమ్మద్ రుద్కి అనేవాడు ఆద్యుడు. పారసీక భాషలో ఎవరి రుబాయిలు బాగా ప్రాచుర్యం పొందాయి అంటే ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పారసీక భాషలో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు రుబాయికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఏంటనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం మిత్రులారా. చూడండి మిత్రులు, ఇప్పుడు ఉమర్ ఖయ్యూమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉమర్ ఖయ్యూమ్ లేదా ఖయ్యామ్. ఈ ఉమర్ ఖయ్యామ్ ఎవరైతే ఉన్నారో ఉమర్ ఖయ్యామ్ యొక్క అసలు పేరు ఏంటండి అని అడిగితే ఇతని అసలు పేరు గియాజుద్దీన్ అబుల్ వతహ్ ఉమ్రు బిన్ ఇబ్రాహీం. చూడాలి, మరి ఇంతకీ ఉమర్ ఖయ్యూమ్ యొక్క అసలు పేరు అడిగితే ఏం చెప్తారు అంటే ఉమర్ ఖయ్యూమ్ అసలు పేరు గియాజుద్దీన్ అబుల్ వతహ్ ఉమ్రా బిన్ ఇబ్రాహీం అసలు పేరు. ఈ ఉమర్ ఖయ్యూము బిరుదు ఏంటి అండి అంటే ఇతని బిరుదు పారసీక కవి
చక్రవర్తి అంటారు. ఉమర్ ఖయ్యూం బిరుదు పారసీక కవి చక్రవర్తి. మరి ఉమర్ ఖయ్యూం ఎవరైతే ఉన్నారో ఈ ఉమర్ ఖయ్యూం, ఖయ్యాం అనొచ్చు లేదా ఖయ్యాం, ఈ ఉమర్ ఖయ్యాం మన తెలుగులో ఉమర్ ఖయ్యూం తెలుగులో నన్నయ్య ఎవరైతే ఉన్నారో ఈ నన్నయ్యకు సమకాలికుడు అని చెప్పబడ్డాడు. చూడండి, అంటే నన్నయ్య కాలం వాడు అంటే 11వ శతాబ్ది ప్రాంతం వాడు అనమాట. ఉమర్ ఖయ్యూం అనేవాడు పారసీక భాషలో రుబాయిలు రాశాడు. అవి అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇతని అసలు పేరు గియాజుద్దీన్ అబుల్ వతహ్ ఉమ్రు బిన్ ఇబ్రాహీం అంటారు. ఉమర్ ఖయ్యూం బిరుదు పారసీక కవి చక్రవర్తి అంటారు. ఉమర్ ఖయ్యూం తెలుగులో ఎవరికి సమకాలికుడు అంటే నన్నయ్యకు సమకాలికుడు. గుర్తుపెట్టుకోవాలి, నన్నయ్యకు సమకాలికుడు. మరి ఉమర్ ఖయ్యూం రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమర్ ఖయ్యూం పారసీక రుబాయిలను ఈ పారసీక రుబాయిలను 1859లో ఆంగ్లంలోనికి వీటిని మొట్టమొదట ఏదైతే ఉందో ఆంగ్లంలోనికి మొట్టమొదట అనువదించిన వారు ఎవరు అంటే చూడండి, ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ అనేవాడు అనువదించాడు. ఉమర్ ఖయ్యూం అసలు పేరు గియాజుద్దీన్ అబుల్ వతహ్ ఉమ్రు బిన్ ఇబ్రాహీం. ఇతని యొక్క బిరుదు ఏంటి అంటే పారసీక కవి చక్రవర్తి అంటారు. ఉమర్ ఖయ్యూం తెలుగులో ఎవరికి సమకాలికుడు అంటే నన్నయ్యకి సమకాలికుడు. ఈ పారసీక భాషలోని ఉమర్ ఖయ్యూం రుబాయిలను 1859లో మొట్టమొదటిగా ఆంగ్ల భాషలోకి అనువదించిన వారు ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ అనేవాడు అనువదించాడు. అలాగే ఉమర్ ఖయ్యూం రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమర్ ఖయ్యూం రుబాయిలను ఆంగ్లంలోనికి 1941లో నెక్టార్ ఆఫ్ గ్రేస్ పేరుతో అనువదించిన వారు ఎవరు అంటే అతని పేరు విఎం ధాతారు. ఈ విఎం ధాతారు అసలు పేరు ఏం పేరు అంటే చూడాలండి, స్వామి గోవింద తీర్థ అసలు పేరు. చూడండి, ఉమర్ ఖయ్యూం రుబాయిల్ని మొట్టమొదటి ఆంగ్లంలోకి 1859లో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ అనువదించాడు. ఇదే ఉమర్ ఖయ్యూం రుబాయిల్ని ఆంగ్లంలోకి 1941లో ది నెక్టార్ ఆఫ్ గ్రేస్ పేరుతో ఎవరు అనువదించారు అంటే ఎంవి ధాతారు. ఈ ఎంవి ధాతారు ఒరిజినల్ పేరు స్వామి గోవింద తీర్థ. ఇతని ఎంవి ధాతారే తర్వాత స్వామి గోవింద తీర్థగా మారాడు. ఇతడు ఉమర్ ఖయ్యూం రుబాయిల్ని ఆంగ్లంలోనికి మొట్టమొదట ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ 1859లో అనువదిస్తే అతని తర్వాత 1941లో ది నెక్టార్ ఆఫ్ గ్రేస్ పేరుతో అనువదించాడు. అలాగే చూడాలండి, మరి ఉమర్ ఖయ్యూం గురించి చెప్పేటప్పుడు ఉమర్ ఖయ్యూం రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమర్ ఖయ్యూం రుబాయిలను సంస్కృత భాషలోనికి అలాగే అచ్చ తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు అంటే ఉమర్ ఖయ్యూం రుబాయిలు అటు సంస్కృత భాషలోనికి మొట్టమొదటి అనువదించింది. అలాగే అచ్చ తెలుగు భాషలోకి మొట్టమొదటి అనువదించిన వారు ఎవరు అంటే అతని పేరు తెలుగులో ఆదిభట్ల నారాయణ దాసు.
చూడాలి, ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలని ఆంగ్లంలోకి మొట్టమొదట అనువదించిన వ్యక్తి ఎవరు అంటే మరి 1859లో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ అనువదించాడు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ది నెక్టార్ ఆఫ్ గ్రేస్ అనే పేరుతో 1941లో ఆంగ్లంలోకి ఎంవి దాతారు అనే ఆయన అనువదించాడు. అతని మరొక పేరే స్వామి గోవింద తీర్థ అంటారు. అలాగే ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు సంస్కృత భాషలోకి మొట్టమొదట అనువదించిన వాడు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల్ని అచ్చ తెలుగులోకి మొట్టమొదట అనువదించింది ఎవరు అంటే అతని పేరు ఆదిభట్ల నారాయణ దాసు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు, ఈ ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు అనువాదాలు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు తెలుగు అనువాదాలు చూద్దాం. ఈ ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలకి ఇప్పుడు తెలుగులో వచ్చిన అనువాదాలు చూసినట్లయితే మొట్టమొదట చూసినట్లయితే ఒకటి ఉమర్ ఖయ్యామ్. ఈ ఉమర్ ఖయ్యామ్ పేరుతో 1932లో ఆదిభట్ల నారాయణ దాసు అనువదించాడు. అంటే పారసీకం నుంచి నేరుగా అనువదించాడు. అలాగే ఉమర్ ఖయ్యామ్, ఈ ఉమర్ ఖయ్యామ్ అనే పేరుతో ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలని 1949లో అనువదించిన వారు ఎవరు అంటే అతని పేరు ఉమర్ అలీ షా అనే ఆయన అనువదించాడు. వీరిద్దరూ పారసీక భాష నుండి నేరుగా తెలుగులోకి ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు అనువదించారు. ఉమర్ ఖయ్యామ్ పేరుతో ఆదిభట్ల నారాయణ దాసు 1932లో అనువదిస్తే ఉమర్ ఖయ్యూమ్ పేరుతో 1949లో ఉమర్ అలీ షా గారు అనువదించడం జరిగింది. అలాగే చూడాలి, ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు ఏవైతే ఉన్నాయో చూడాలి. దీని తర్వాత మనం చూస్తే మరి ఉమర్ ఖయ్యామ్ రుబాయిలు, అలాగే 4 ఉమర్ ఖయ్యామ్ రుబాయిలు, అలాగే 5 ఉమర్ ఖయ్యామ్ రుబాయిలు అనే పేరుతో ముగ్గురు అనువదించారు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పేరుతో తెలుగులోకి చూడండి భాగవతుల మార్కండేయ శర్మ అనువదించాడు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పేరుతో మాధవ పెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి అనువదించాడు. ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పేరుతో తెలుగులోకి చిలుకూరి నారాయణరావు అనే ఆయన అనువదించాడు. ఇక్కడ బాగా గమనించండి, ఉమర్ ఖయ్యూమ్ పేరుతో ఆదిభట్ల నారాయణ దాసు 1932లోను, ఉమర్ ఖయ్యామ్ అనే పేరుతో 1949లో ఉమర్ అలీ షా గారు, వీరిద్దరూ పారసీక భాష నేర్చుకొని నేరుగా మూలం నుండి తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పేరుతో చూడండి భాగవతుల మార్కండేయ శర్మ, ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు పేరుతో మాధవ పెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి అంటే బుచ్చిబాబు, అదేవిధంగా ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల పేరుతో చిలుకూరి నారాయణరావు గారు కూడా అనువదించారు. ఇవన్నీ ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలకు తెలుగులో వచ్చిన అనువాదాలు. అలాగే వీటిలాగే చూసినట్లయితే ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలని మధుకలశం అనే పేరుతో ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలని రాయప్రోలు సుబ్బారావు గారు అనువదించారు. రాయప్రోలు సుబ్బారావు గారు అనువాదం ఏదైతే ఉందో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఉన్నాడు కదా, ఈ ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఈ ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ అనువాదం ఆధారంగా జరిగింది రాయప్రోలు వారి అనువాదం. అలాగే పానశాల అనేది ఏదైతే ఉందో ఈ పానశాలని సతీ వియోగ దుఃఖంతో ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలను పానశాల అనే పేరుతో తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే అతని పేరు దువ్వూరి రామిరెడ్డి గారు అనువదించారు. పానశాల తర్వాత అతిథిశాల అనే పేరుతో
ఉమర్ ఖయ్యం రుబాయిల్ని తెలుగులోకి దేవులపల్లి కృష్ణ శాస్త్రి అని ఆయన అనువదించాడు. అలాగే దీని తర్వాత అతిథిశాల తర్వాత అమర కావ్యం అనే పేరుతో పిఠాపురం యువరాజు, ఈ పిఠాపురము యువరాజు గారు అనువదించారు. అమరకావ్యం తర్వాత చూడండి కాదంబిని అనే పేరుతో మరి ఉమర్ ఖయ్యం రుబాయిలని తెలుగులోకి స్థానాపతి రుక్మిణమ్మ అనే పేరు ఆవిడ అనువదించారు. ఈ మధుర యాత్ర అనే పేరుతో ఉమర్ ఖయ్యం రుబాయిలు తెలుగులోకి అంబటిపూడి వెంకటరత్నం ఎవరైతే ఉన్నారో అంబటిపూడి వెంకటరత్నం గారు అనువదించారు. ఉమర్ ఖయ్యం రుబాయిలని మధు కలశము అనే పేరుతో అనువదించిందైతే రాయప్రోలు సుబ్బారావు, అతని అనువాదం ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ చేసిన ఆంగ్ల అనువాదం ఆధారంగా జరిగింది. ఉమర్ ఖయ్యం రుబాయిలని సతీవియోగ దుఃఖంతో, భార్య చనిపోయింది అనే దుఃఖంతో ఉమర్ ఖయ్యం రుబాయిలని తెలుగులోకి పానశాల పేరుతో దువ్వూరి రామిరెడ్డి గారు అనువదించారు. ఉమర్ ఖయ్యం రుబాయిల్ని అతిథిశాల పేరుతో దేవులపల్లి కృష్ణశాస్త్రి అనువదించారు. అమర కావ్యము అనే పేరుతో పిఠాపురం యువరాజు అనువదించారు. కాదంబిని అనే పేరుతో స్థానాపతి రుక్మిణమ్మ అనువదించింది. ఉమర్ ఖయ్యం రుబాయిలని మధుర యాత్ర అనే పేరుతో అంబటిపూడి వెంకటరత్నం అనువదించాడు. అలాగే ఉమర్ ఖయ్యం లేదా అమర్ ఖయ్యాం అనే పేరుతో ఉమర్ ఖయ్యం రుబాయిల్ని తెలుగులోకి అనువదించిన వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ ఉమర్ ఖయ్యం లేదా అమర్ ఖయ్యం పేరుతో జంధ్యాల పాపయ్య శాస్త్రి అనువదించారు. చూడండి, మధు కలశం పేరుతో రాయప్రోలు సుబ్బారావు, పానశాల పేరుతో దువ్వూరి రామిరెడ్డి, అతిథిశాల పేరుతో దేవులపల్లి కృష్ణశాస్త్రి, అమరకావ్యం పేరుతో పిఠాపురం యువరాజు, కాదంబని పేరుతో స్థానాపతి రుక్మిణమ్మ, మధుర యాత్ర పేరుతో అంబటిపూడి వెంకటరత్నం, ఉమర్ ఖయ్యం లేదా అమర్ ఖయ్యం పేరుతో జంధ్యాల పాపయ్య శాస్త్రి అనువదించాడు. ఇలా ఉమర్ ఖయ్యం రుబాయిలు తెలుగులోకి ఈ రకంగా అనువాదం చేయబడ్డాయి. ఇది చూడాలి మిత్రులరా. దీని తర్వాత మనము ఈ రుబాయిలకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూషన్ ఇప్పుడు మనము చేద్దామండి. చూడాలి మిత్రులరా, ఇప్పుడు ఉమర్ ఖయ్యం రుబాయిల అనువాదంలాగే అమ్జద్ హైదరాబాదీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్జద్ హైదరాబాదీ యొక్క అసలు పేరు ఏంటి అంటే, అమ్జద్ హైదరాబాద్ అసలు పేరు చూడండి, ఇతని అసలు పేరు అడిగితే మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ అమ్జద్ అసలు పేరు. మరి ఇతని యొక్క రచనలు ఏంటి అంటే, ఇతడు ఒకటి ఏ రాశాడు చూడండి, రుబాయతే అమ్జద్ అనే గ్రంథం రాశాడు. ఇది 3 భాగాలుగా వెలువడింది. తర్వాత రియాజే అమ్జద్ 2, రియాజే అమ్జద్ అనే గ్రంథం రాశాడు. ఇది 2 భాగాలుగా వెలువడింది. దీని తర్వాత 3 హజే అమ్జద్ సి పైవంద్ అనే రచన చేశాడు. 4 దీని తర్వాత గులిస్తానే అమ్జద్ రాశాడు. చూడాలి, ఈ గులిస్తానే అమ్జద్ ఎక్కడి నుంచి రాశాడు తీసుకున్నాడు ఒకసారి చూడాలి. అమ్జద్ హైదరాబాదీ అని ఆయన మరి పారసీక రుబాయిలు రాసిన రచయితల్లో ఇతను కూడా ఒక ముఖ్యమైన రచయిత. ఈ అమ్జద్ హైదరాబాదీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని అసలు పేరు ఏం పేరు అంటే అహమ్మద్, ఏది పేరు అయితే ఉందో అహమ్మద్ హుస్సేన్ అమ్జద్ అసలు పేరు. ఇతడు ఒకటి
రుబాయతే అమ్జద్ అనేది రాశాడు. ఈ రుబాజేతే అమ్జద్ అనే గ్రంథం 3 భాగాలుగా వెలువడింది. 2 ఇతడు రాసింది రియాజే అమ్జద్ అనే గ్రంథం రాశాడు. ఇది 2 భాగాలుగా వచ్చింది. 3 హజే అమ్జద్ సి పైవంద్ అనే గ్రంథం రాశాడు. 4 గులిస్తానే అమ్జద్ అనే గ్రంథం రాశాడు. ఈ గులిస్తానే అమ్జద్ అనే గ్రంథము పారసీక భాష ఏదైతే ఉందో ఈ పారసీక భాషలో సాది మహాకవి రాసిన గులిస్తాన్ ఏదైతే ఉందో సాది మహాకవి రాసిన గులిస్తాన్కు అనువాదం గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత చూసినట్లయితే ఇతడు రాసినటువంటి మరొక గ్రంథం ఏంటి అంటే ఇతడు రాసిన మరో గ్రంథం ఏంటి అంటే అమ్జద్ రుబాయిలు అనేవి రచించాడు. ఇతడు రాసిన అమ్జద్ రుబాయిలు సూఫీ తత్వంతో రాయబడ్డాయి. ఇతడు సూఫీ మతాన్ని ఆరాధించడం వల్ల సూఫీ తత్వంతో రాశాడు. సూఫీ తత్వం అంటే చూడండి, దేవుడు ఎవరైతే ఉన్నాడో ఈ దేవుణ్ణి ప్రేమ మార్గంలో చూపే విధానాన్ని ఏమంటారు అంటే సూఫీ తత్వం అంటారు. సూఫీ కవిత్వానికి ఆద్యుడు ఎవరు అని అడిగితే సూఫీ కవిత్వానికి ప్రపంచంలో ఆద్యుడు ఎవరు అంటే అతని పేరు జమాలుద్దీన్ రూమీ. సూఫీ కవిత్వానికి ఆద్యురాలు ఎవరు అంటే ఈ సూఫీ కవిత్వానికి ఆద్యురాలు ఎవరు అంటే ఆవిడ పేరు రబియా బస్రీ అని మనం చెప్పుకోవాలి. చూడాలి, అమ్జద్ రుబాయిలు అనే గ్రంథం రాశాడు. అయితే ఒకసారి మనం చూడండి, ప్రీవియస్గా మనం చూసినట్లయితే మనకి ఈ ప్రీవియస్గా అమ్జద్ హైదరాబాదీ అన్నాం. ఈ అమ్జద్ హైదరాబాదీ అసలు పేరు అహ్మద్ హుస్సేన్ అమ్జద్ అసలు పేరు. మరి అమ్జద్ హైదరాబాదీ ఏం రాశాడు? అసలు రుబాయతే అమ్జద్ అనే గ్రంథం 3 భాగాలతో రాశాడు. రియాజే అమ్జద్ అనే గ్రంథం 2 భాగాలుగా రాశాడు. హజే అమ్జద్ సి పైవంద్ అనే గ్రంథం ఒకటి రాశాడు. అలాగే గులిస్తానే అమ్జద్ అనే గ్రంథం ఒకటి రాశాడు. ఈ గులిస్తానే అమ్జద్ అనే గ్రంథం పారసీక భాషలో సాది మహాకవి రాసినటువంటి గులిస్తాన్ అనే గ్రంథానికి అనువాదము. దీని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఏం రాశాడు అంటే అమ్జద్ రుబాయిలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని సూఫీ తత్వంతో అమ్జద్ రుబాయిలు రాశాడు. సూఫీ దేవుణ్ణి ప్రేమ మార్గం ఏదైతే ఉందో ఈ దేవుణ్ణి ప్రేమ మార్గంలో చూపే విధానం ఏదైతే ఉందో దేవుణ్ణి ప్రేమ మార్గంలో చూపే విధానాన్ని సూఫీ తత్వము అంటారు. సూఫీ కవిత్వానికి ప్రపంచంలో ఆద్యుడైన కవి ఎవరు అంటే జమాలుద్దీన్ రూమీ. సూఫీ కవిత్వానికి ఆద్యురాలుగా ఎవరిని చెప్తారంటే రచయిత్రిని రబియా బస్రీ. అయితే ఈ అమ్జద్ రుబాయిలు అన్నాం కదా, అసలు అమ్జద్ రుబాయిల కన్నా ముందు ఈయన గులిస్తానే అమ్జద్ రాశాడు. ఈ గులిస్తాన్ అనే గ్రంథం ఉంది కదా, గులిస్తాన్ అనే గ్రంథం, ఈ గులిస్తాన్ గ్రంథాన్ని అంటే సాది మహాకవి గులిస్తాన్ గ్రంథాన్ని తెలుగులో పండ్ల తోట, తెలుగులో గులిస్తాన్ గులాబీ తోట గులిస్తాన్ అనే గ్రంథాన్ని తెలుగులో గులాబీ తోట పేరుతో అనువదించిన వ్యక్తి ఎవరు అంటే అతని పేరు దువ్వూరి రామిరెడ్డి. సాది మహాకవి రాసిన గులిస్తాన్ గ్రంథాన్ని గులిస్తానీ అమ్జద్ పేరుతో అమ్జద్ హైదరాబాదీ రాశాడు. గులిస్తాన్ అనే గ్రంథం ఏదైతే ఉందో దీన్ని గులాబీ తోట అనే పేరుతో తెలుగులోకి అనువదించిన వాడు దువ్వూరి రామిరెడ్డి అనువదించాడు. మరి అమ్జద్ రుబాయిలు సూఫీ మార్గంలో రాయబడ్డాయి. దేవుణ్ణి ప్రేమ మార్గంలో చూపే విధానాన్ని సూఫీ తత్వం అంటారు. సూఫీ కవిత్వానికి ప్రపంచంలో ఆద్యుడు ఎవరు అంటే జమాలుద్దీన్ రూమీ. సూఫీ కవిత్వానికి ఆద్యురాలు ఎవరు అంటే రబియా బస్రీ.
అలాగే గులిస్తాన్ గ్రంథాన్ని తెలుగులో ఏ పేరుతో అంటే గులాబీ తోట అనే పేరుతో తెలుగులోకి అనువదించిన వాడు దువ్వూరి రామిరెడ్డి. అలాగే చూడాలండి, మరి అంజద్ హైదరాబాదీ రాసినటువంటి అంజద్, చూడండి, ఈ అంజద్ హైదరాబాదీ, అంజద్ హైదరాబాదీ, ఈ అంజద్ హైదరాబాదీ రచించిన అంజద్ రుబాయిలు ఏవైతున్నాయో, ఈ అంజద్ రుబాయిలు రచించిన ఈ అంజద్ రుబాయిలు, అంజద్ హైదరాబాదీ రాసిన అంజద్ రుబాయిలు తెలుగులోకి, అంజద్ రుబాయిలు ఏవైతున్నాయో వీటిని తెలుగులోనికి 1964లో మరి ఏపీ సాహిత్య అకాడమీ ముద్రించింది. ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సాహిత్య అకాడమీ ముద్రించింది. అలాగే గుర్తుపెట్టుకోవాలి, అంజద్ హైదరాబాదీ రాసిన ఈ అంజద్ రుబాయిలు అనే గ్రంథం ఏదైతే ఉందో దీన్ని 1964 సంవత్సరంలో ఏపీ సాహిత్య అకాడమీ వారు తెలుగులోకి అనువాదం చేశారు. మరి అంజద్ రుబాయిలు అన్నాం కదా, ఈ అంజద్ రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఈ అంజద్ రుబాయిలు తెలుగులో రాసిన వారు, తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు అంటే, తెలుగులోకి అనువదించిన వారు, అంజద్ రుబాయిల్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అంటే డాక్టర్ సామల సదాశివ. డాక్టర్ సామల సదాశివ గారు అంజద్ రుబాయిల్ని తెలుగులోకి అనువదించారు. అలాగే చూడాలి మిత్రులారా, అంజద్ రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఈ అంజద్ రుబాయిలను సామల సదాశివ గారు ఏద్దులు అంటే ఆట వెలదులు ఏవైతే ఉన్నాయో ఆట వెలదులలో తెనింగించారు అంటే ఆట వెలది పద్యాల్లో తెనింగించారు. అంజద్ హైదరాబాదీ రాసిన అంజద్ రుబాయిలు గ్రంథానికి 1964లో ఏపీ సాహిత్య అకాడమీ వారు అనువదించారు తెలుగులోకి. ఈ అంజద్ రుబాయిలు గ్రంథం తెలుగులోకి అనువదించిన వారు సామల సదాశివ గారు అనువదించారు. అంజద్ రుబాయిలను సామల సదాశివ ఏ ఛందస్సులో అనువదించారు అంటే ఆట వెలది అనే ఛందస్సులో అనువదించారు. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత మనం చూసినట్లయితే పారసీక భాషలో ఈ పారసీక భాషలోని సూఫీ సర్మద్ రచించిన రుబాయిలను తెలుగులోకి అనువదించిన ఏకైక వ్యక్తి, తెలుగులోకి అనువదించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు. ఎవరు అంటే రామకృష్ణారావు అనువదించారు. చూడండి, పారసీక భాషలో సూఫీ సర్మద్ రచించినటువంటి రుబాయిలు ఏవైతే ఉన్నాయో ఆ సూఫీ సర్మద్ రుబాయిల్ని తెలుగులోకి అనువదించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు. ఇప్పుడు తెలుగులో రుబాయిలు ఎవరెవరు రచించారు, ఆ రాసినటువంటి గ్రంథాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఈ రకంగా మనం చదువుకోవడం ద్వారా మనం జేఎల్ అయినా డిఎల్ అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా ఇంకేదైనా సరే టీజీటీ పీజీటీ అయినా అలవోకగా మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. మనం ఎగ్జామ్ సిరీసు, ఆన్లైన్ క్లాసెస్, ఫుల్ క్లాసులు కూడా మొత్తం డిఎల్ జేఎల్ సిలబస్ కూడా కవర్ చేస్తూ మనం ఒక 5000 రూపీస్కే టోటల్గా ఈ సిలబస్ మీకు ఎగ్జామ్స్తో పాటు అందించడం జరుగుతుంది. ప్రతి టాపిక్ విని స్పష్టంగా దానికి సంబంధించిన నోట్స్ ఒకసారి రాసుకొని దాని మీద ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో సక్సెస్ మీరు సాధిస్తారు. థ్యాంక్ యూ సార్.